ఏ సంసారమైనా సుఖప్రదంగా సాగాలి అంటే శాంతి, సహనం, పరస్పర అవగాహన ఉండాలి. అవి మీకు కలగాలని, వాటిని మీకు భగవంతుడు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నా. ఆగండి! గంగాధర శాస్త్రి గారు సమయానికి వచ్చారు, ఆశీర్వదించండి. ఈ వర్ణశంకర పెళ్లికి ఆశీర్వాదం కూడానా? రామశాస్త్రి, అభశుభం తెలియని నా బిడ్డను మోసగించి ఈ విధంగా దాని గొంతు కోసి నాకు కలంకం ఆపాదిస్తావా? కులభ్రష్టుడా! గౌరీ, ఎంత పని చేశావే! మన కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట నీతో ఎంతో ఎత్తుకు ఎదుగుతాయని ఆశించాను. నా ఆశలన్నీ బొమ్ము చేశావు కదే దౌర్భాగ్యురాలా! నాన్న, మనసొకరికిచ్చి మరొకరితో కాపురం చేయడం ఆత్మవంచన. సిగ్గు లేక ఇంకా సమాధానం చెప్తున్నావా? రావడం మీకిప్పుడు ఆశీర్వదించే హక్కే గాని ఆజ్ఞాపించే అధికారం లేదు. ఎందుకు లేదే? ఎవడో దిక్కుమాల వాడొచ్చి నీ మెళ్ళ ఒక దండ వేసినంత మాత్రాన తండ్రిగా నా సర్వాధికారాలు పోయినట్లేనా? ఇప్పుడే ఆ దండ తెచ్చేస్తా. ఆగండి! ఒక్కడుగు ముందుకు వేశారో నీ మర్యాద. ఏమన్నావు? నా భార్య కోసం నేనేమైనా చేస్తాను. వేణు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో బాగా ఆలోచించు. శాస్త్రి గారు శాంతించండి. దీనికంతకు నువ్వే కారణం. ఎవరూ కారణం కాదు. ఈడొచ్చిన వాళ్ళు, ఇంగితం తెలిసిన వాళ్ళు, వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. మీరు మనసారా ఆశీర్వదించండి. ఆశీర్వాదం కాదయ్యా, అగ్గులిచ్చి వాళ్ళ. గౌరీ, నువ్వు వీడితో ఎలా సుఖపడతావో, వాణ్ణితో ఎలా కాపురం చేస్తాడో నేను చూస్తాను.